మరో బ్రేకింగ్ చూస్తున్న ఉరవకొండలో మరోసారి అన్నదమ్ముల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. రంజాన్ పర్వదినం రోజున ఉరవకొండలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. రంజాన్ ప్రార్థనల నేపథ్యంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే వై విశ్వేశ్వరరెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుసూదన్ రెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. ప్రార్థన తర్వాత తిరిగి వెళ్తూ ఉండగా మధుసూదన్ వాహనానికి విశ్వేశ్వరరెడ్డి వాహనాన్ని డ్రైవర్ తగిలించడంతో వాగ్వాదం జరిగింది. మా వాహనానికే తగిలిస్తావంటూ విశ్వేశ్వరరెడ్డి వాహనంపైకి దూసుకెళ్లారు మధుసూదన్ రెడ్డి కుమారులు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ సార్. రవిచంద్ర, చెప్పండి. కిరణమయ్యి, ఏదైతే ఈ వైసీపీ అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి, ఈ కాంగ్రెస్ అభ్యర్థి వై మధుసూదన్ రెడ్డి స్వయాన ఇద్దరు సోదరులే. వీరిద్దరి మధ్య కుటుంబ తగాదాల నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా మధుసూదన్ రెడ్డి పోటీ చేస్తుంటే వైసీపీ అభ్యర్థిగా వై విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే ఈ రోజు రంజాన్ పండుగ కారణంతో ఈద్గా మైదానం వద్ద ఏదైతే ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేసి ప్రయాణం అవుతున్న సందర్భంలో రెండు వాహనాలు అంటే అది వేగంగా వస్తున్న క్రమంలో వాహనం తగిలిందని అంటున్నారు. కానీ కావాలని తగిలించి కాకపోయినా ఇద్దరి మధ్య విభేదాల కారణంగా వాహనాలు తగలడం వల్ల ఇది కావాలని తగిలించారని చెప్పి మధుసూదన్ రెడ్డి వర్గీయులు అనుకున్నారు. దాంతో భాగంగా వారి కుమారులు దాన్ని ప్రతిఘటించే ప్రయత్నం చేస్తే అక్కడే ఉన్న మధుసూదన్ రెడ్డి వారించారు. మరోవైపు విశ్వేశ్వరరెడ్డి కూడా సమస్యను పెద్దది కాకుండా డ్రైవర్ ని వారించాడు. పోలీసులు కూడా అప్రమత్తమై ఎలాంటి ఉద్రిక్తకు అవకాశం లేకోకుండా ఇద్దరిని కూడా అక్కడి నుంచి పంపివేయడం వల్ల పరిస్థితి అయితే సద్దుమణిగింది. కిరణ్ భాయ్. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.